శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో అని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు విషయంలో కొద్ది జాగ్రత్త అనేది అవసరం అనేది భావిస్తారు. దుబారా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి, కట్టవలసినటువంటి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం అనేది భావిస్తారు. డబ్బు సంపాదించడం ఒక తెలివి అయితే దాన్ని జాగ్రత్త చేయడం అనేది, దాచిపెట్టడం అనేది ఇంకొక మెట్టుకు ఎక్కువగా ఉండాలి అని చెప్పి భావించడం జరుగుతుంది. అప్పులు ఇచ్చే సమయంలో మీ చెయ్యి ఎప్పుడు పైకే ఉంటుంది. అప్పులు తిరిగి అడిగే సమయంలో మీ చెయ్యి కింద ఉండటం, ఇవ్వాల్సినటువంటి వాళ్ళ సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం, కట్టాల్సిన చోట డబ్బులు కట్టాల్సిన పరిస్థితి రావటం, కొంచెం సాధ్యమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరించట్లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ సమయానికి అనుకూలంగా ఉన్న కొంచెం దుబారా ఖర్చు ఎక్కువగా ఉండే విధంగా ఉంది. ఉద్యోగపరంగా వాదోపవాదాలు మీ యొక్క అధికారులతో మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. మీరు చేసేది కరెక్ట్ పని అయినప్పటికీ మీ అధికమైనటువంటి కోపం ద్వారా మరియు అదేవిధంగా ఆ యొక్క కోపం కొన్నిసార్లు మనకు కొన్ని కష్టాలను కూడా తెచ్చుకొచ్చి పెడుతుందని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని, నా యొక్క దూకుడుతనాన్ని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నేను చెప్తున్నంత నిజమే అయినప్పటికీ సమాజం అలా లేదు అని చెప్పి మీరు మీ అంతటా మీరే తెలుసుకునేటువంటి సమయం వస్తుంది. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో పిల్లల యొక్క ఎదుగుదల, మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. నేను ఖర్చు పెట్టేటువంటి డబ్బు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టినా సరే పిల్లల యొక్క చదువు గురించి నేను ఖర్చు పెడుతున్నాను, వారి యొక్క బాగోగుల కోసమే నేను ఖర్చు పెడుతున్నానని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. ఆ విషయంలో నేను ఎటువంటి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు భావిస్తారు. ఈ రాశి వారికి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేది అవసరం. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది చాలా ముఖ్యంగా మీరు భావించడం జరుగుతుంది. భార్యతో కొద్దిగా సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ మనం ఎవరైతే మనసుకు దగ్గరగా ఉంటారో వారితో జరిగేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉద్యోగపరంగా వారాంతాల్లో కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది కొంచెం వేధించే విధంగా ఉన్నప్పటికీ కొంచెం రిలీఫ్ మధ్యలో బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, వారితో మంతింపుల ద్వారా మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారికి
నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతంలో కొంచెం సానుకూలపడే విధంగా ఉంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కోరుకుంటారు. మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం దక్కట్లేదని భావిస్తూ ఉంటారు. ఉద్యోగం మారితే కానీ నా జీవితం మారదు, నా జీతం మారదు అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరక శ్రమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. మరియు అదేవిధంగా ఈ రాశివారు మనం గమనించినట్లయితే వ్యాపారంలో రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా పిల్లల ఎవరైతే విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కష్టపడి చదవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి వారు, యాప్టిట్యూడ్ టెస్టులు రాసేటువంటి వారు కొంచెం కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా రాబోతున్నటువంటి 26వ తారీఖున శివరాత్రి శివాభిషేకాన్ని చేయాలనుకున్నటువంటి వారు గంధాన్ని ఆవు పాలలో కలిపి శివాభిషేకం చేయండి. ఎందుకంటే కుజుడు అంత సానుకూలంగా లేడు. శివాభిషేకం చేసినప్పుడు మరియు అదేవిధంగా ఫలోదకాలతో కలిపి, ఫలోదకాలు అంటే అరటిపండు మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ మనకు ఇక ఏవైతే ఫలాలు ఉన్నాయో మిగతా ఫలాలు అంటే ద్రాక్ష కానీ మరియు అదేవిధంగా నారింజ ఇలాంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఫలాలు కలిపి ఆ యొక్క ఫలోదకాలతో మనం అభిషేకం చేసినట్లయితే కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఫైనాన్షియల్గాను కొంచెం రికవరీ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది.